హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏపీ రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారు, ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరమవుతాయి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్ 1 by 1 అయితే అర్థమవుతుంది. మన ఛానల్ ఏమన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది, ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన అప్డేట్ని నేను మీకు తెలియజేస్తాను. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలో అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదండి. ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానిపై అయితే. కాకపోతే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. అంటే ఆడబిడ్డ నిధి పథకం కింద ఎవరు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది, అదేవిధంగా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆ సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మరియు మధ్యతరగతి చిన్న రైతులు మరియు సామాన్య వర్గాల ప్రజలకు వారి యొక్క ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో కేవలం పేద మధ్యతరగతి చిన్న రైతులు మరియు సామాన్య వర్గాల ప్రజలకు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకేనా, ఆర్థికంగా వెనుకబడిన రైతులు మరియు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. వీరి కోసమే సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేయబోతున్నట్లయితే సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు నెలకి 1500, అదేవిధంగా ఒక ఏడాదికి 18,000 రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. కేవలం మహిళలు 18 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉంటే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు మహిళలు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొంత బడ్జెట్ కేటాయించినట్లయితే సమాచారం అండి. బడ్జెట్ విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో ఈ పథకానికి అంటే ఆడబిడ్డ నిధి పథకానికి 3,300 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. ఈ నిధులను వివిధ కేటగిరీ మహిళలకు విభజించినట్లయితే సమాచారం. ముందుగా చూసుకున్నట్లయితే బీసీ మహిళలకు 1,069 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ఈబీసీ మహిళలకు 629 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం. మైనారిటీ మహిళలకు 82 కోట్లు కేటాయించినట్లయితే సమాచారం. మిగిలిన ఎస్సీ ఎస్టీ మహిళలకు మిగిలిన నిధులు కేటాయించినట్లయితే సమాచారం అండి. ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే బడ్జెట్ను ఈ విధంగా విభజించినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, మహిళలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిర నివాసులై ఉండాలి అంటే సమాచారం అండి. రైతు, మధ్యతరగతి పేద కుటుంబాలకు చెందినవారు మాత్రమే, లేదా గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద కుటుంబాలు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది అంటే సమాచారం. ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటికే అధిక ఆర్థిక సాయం పొందే వ్యక్తులు ఆడబిడ్డ నిధి పథకానికి అనర్హులు అంటే సమాచారం అండి. సో ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా తక్కువ గనక ఆర్థిక సహాయం పొంది గనక ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులు అంటే సమాచారం. అదేవిధంగా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగి ఉండే మహిళలు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కింద ఒక ఏడాదికి 18,000 రూపాయలు పొందేందుకు అవకాశం ఉంటుంది అంటే సమాచారం అండి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 10,000, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో నెలకి 12,000 మించకూడదు అంటే సమాచారం అండి. ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది అంటే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి రకమైన డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, మహిళలకు సంబంధించి ఆధార్ కార్డ్, అదేవిధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ, రేషన్ కార్డ్ మరియు కుల ధృవీకరణ పత్రం, పనిచేసే మొబైల్ నంబర్, బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్స్,
అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. సో ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి అవసరమవుతాయి అంటే సమాచారం అండి. ఇప్పటి వరకు ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి అవసరమవుతాయి అని అయితే మనకి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకొన్ని రకమైన డాక్యుమెంట్స్ అనేవి కూడా యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎటువంటి దరఖాస్తులు అనేవి విడుదల చేయలేదండి. కేవలం ఒకవేళ కనుక దరఖాస్తులు విడుదల చేసినట్లయితే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవచ్చు అనేటువంటి సమాచారం మాత్రమే నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే అధికారిక వెబ్సైట్ లేదా స్థానిక గ్రామ మండలం కార్యాలయం ద్వారా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. సో ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ని ఫిల్ చేసి ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సమాచారం అండి. పూర్తి వివరాలతో ఫామ్ని నింపాలి. దీనిలో పేరు మరియు చిరునామా, కుటుంబ వివరాలు, ఆదాయ వివరాలు మరియు ఇతర అవసరమైన సమాచారం ఉంటుంది. సో అవన్నీ మీరు ఫిల్ చేసి మీరు కనుక దరఖాస్తు చేసుకోవచ్చు అంతే సమాచారం అండి. సో ఓకేనా, ఫామ్ మరియు డాక్యుమెంట్ను సమర్పించిన తర్వాత అధికారులు దరఖాస్తు పరిశీలించి అర్హత ధృవీకరణిస్తారు అంతే సమాచారం అండి. మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ దరఖాస్తు ఫామ్ను అధికారులు పరిశీలిస్తారు అంతే సమాచారం. వాళ్ళు పరిశీలించిన తర్వాత మీరు ఆడబిడ్డ నిధి పథకానికి అర్హత కలిగి ఉంటే మీకు నెలకి 1500, అదేవిధంగా ఒక ఏడాదికి 18,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అంతే సమాచారం అండి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి అర్హతలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరికి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఇప్పట్లో అయితే ఆడబిడ్డ నిధి పథకం అమలయ్యే అవకాశం అయితే లేదండి. సో ఓకేనా, ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే వెంటనే నేను మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అదేవిధంగా మీతోటి ఫ్రెండ్స్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి, వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.